వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కడియం మండలం కడియపులంక విశ్వేశ్వర హైటెక్ నర్సరీలో కడియం మండల జన సైనికుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం రూరల్ టిక్కెట్ జనసేనకు కేటాయించాలని, అందుకు నిరసనగా రేపు ఉదయం కడియం దేవి సెంటర్ నుండి రాజమహేంద్రవరం డీలక్స్ సెంటర్ వరకు శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తున్నామని, ఈ పాదయాత్రలో నియోజకవర్గ జనసేన కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు భారీ సంఖ్యలో విచ్చేసి తమ మద్దతు తెలియజేయవలసిందిగా కోరారు. కానీ దుర్గేష్ గారికి సీట్ ఇవ్వాలని చెప్పి మనం రేపు కడియం దేవి చౌక్ సెంటర్ నుంచి రాణి శ్యామా సెంటర్ వరకు మన పార్టీ క్యాడర్ ఎంత ఉందో అంతా శాతం రేపు పొద్దున చూపించాలి. చూపించకపోతే మన పార్టీ ఉనికి, మన నాయకత్వానికి రోడ్డుగా ఏర్పడుతుంది. రేపు మన జనసేన ఎవడో కోచింగ్ చేసేవాడు భయపడేవాడు ఇప్పుడు వరకు కూడా కడిపిలంక పంచాయతీ కడిమండలం అంటే రాష్ట్రంలోనే పార్టీ మనము ముందుగా కొద్దిగానే వెళ్ళి మన సాధించాలి. మనం కడిమండలం ఎక్కించుకున్నాం. కడిమండలం ఎక్కించుకున్నామంటే అది ఇద్దరు ఆ రోజు బలవంతుడు కొట్టాలని పవన్ కళ్యాణ్ ఆలోచన అడుగుగానే ఆ రోజు మనం గుర్తు పెట్టుకున్నాం. కడిమండలం పూర్వకంగా మా రూరల్ రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీకి ఎనలేని సేవలు అందించి ఉన్నారు కనుక వారిని కార్యకర్తలు కేంద్రం అంతా కోరుకుంటుంది కనుక ఖచ్చితంగా రూరల్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే సీట్ని కందుల దుర్గేష్ గారికి నియమించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధిష్టానం మాకు మంచి వార్త చెప్తుందని ఎదురు చూస్తూ ఈ శాంతియుతమైన నిరసనని రాజమండ్రి శ్యామలా సెంటర్ వరకు మేము ఈ కార్యక్రమాన్ని చేయదలుచుకున్నాం. ఇందులో అందరూ కూడా పాదయాత్రలో సామరస్యంగా మా పార్టీ యొక్క మా దుర్గేష్ గారే మాకు అభ్యర్థిగా ఉంటే మేము గెలిపించి అధినాయకత్వానికి, రెండు పార్టీల అధినాయకత్వానికి అప్పచెప్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ రేపందరం కూడా దేవి చౌక్లో కలుద్దాం సార్. థ్యాంక్ యూ. జై గంగా.